ఘోర వార్తలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆర్థిక చక్రానికి ఆసరా, ఎల్లుండి నుంచి ఆఖరి విడత వైఎస్ఆర్ ఆసరా. వర్క్ ఫ్రమ్ హోమ్, 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు వెసులుబాటు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం, షర్మిల. నాసా కోర్సు పూర్తి చేసిన కైవల్యరెడ్డి. ఇన్కమ్ ట్యాక్స్ మెసేజ్తో జాగ్రత్త, అనుమానిత లింకులను ఓపెన్ చేయవద్దని సూచిస్తున్న నిపుణులు. ఎయిడెడ్ పాఠశాలలపై విద్యాశాఖ దృష్టి, విద్యార్థులు లేకుండానే నిర్వహిస్తున్న వైనం. స్టార్ హోటళ్లకు దీటుగా హరిత హోటళ్ల ఆధునికీకరణ. భార్య 500 ఇవ్వలేదని మనస్తాపంతో ఉరేసుకున్న భర్త. పురుషుడిగా మారి తండ్రి అయిన కానిస్టేబుల్. మూర్ఛ వ్యాధి మొండి వ్యాధి కాదు, వాసవ్య నర్సింగ్ హోంలో 1255వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తల్ని చూద్దాం. ఆర్థిక చక్రానికి ఆసరా, ఎల్లుండి నుంచి ఆఖరి విడత వైఎస్ఆర్ ఆసరా. మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే సూత్రంపైనే ఏ రాష్ట్ర ప్రగతి అయినా ఆధారపడి ఉంటుంది. ఈ దిశగానే అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ప్రధాన లక్ష్యమని చెబుతూ మేనిఫెస్టోలో చెప్పినట్లు వైఎస్ఆర్ చేయూత, ఆసరా, 0 వడ్డీ పథకాల అమలుకు శ్రీ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ 3 పథకాల ద్వారా అందిన 38,273.95 కోట్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని సొమ్ముతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సొంత వ్యాపారాలు ప్రారంభించి ఆర్థిక కష్టాల సుడిగుండం నుంచి తమ కుటుంబాలను ఒడ్డున పడేశారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో 25,570.80 కోట్ల అప్పు ఉండగా, అందులో ఇప్పటికే 3 విడతల్లో 19,175.97 కోట్ల వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన 6,394.83 కోట్ల రూపాయల మొత్తాన్ని ఆఖరి 4వ విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, 80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు వెసులుబాటు. కేంద్ర ఎన్నికల సంఘం 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% మించి వైకల్యం ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సిఈసి ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి 5 రోజుల ముందే 12D ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే వర్క్ ఫ్రమ్ హోమ్కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవెల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. ఇంటి నుంచి ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు తెలియదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యం, షర్మిల. రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించే ముందు శనివారం ఆమె వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, శైలజానాథ్, అహ్మదుల్లాతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను సాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఏపీలో సచివాలయాల వ్యవస్థ అద్భుతం. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా
ఏపీలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వ్యవస్థ ఒక అద్భుతం. ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా తమ గ్రామ పరిధిలోనే, అది కూడా ఇంటి వద్దనే ప్రభుత్వ సేవలు అందిస్తున్న సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శం. మా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తామని వివిధ రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారు. హెల్దీ విలేజ్ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాల అధికారులు, ప్రజాప్రతినిధులు 3 బృందాలుగా ఏర్పడి శనివారం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్, వెల్నెస్ సెంటర్, ఎస్డబ్ల్యూపీసీ, ప్రభుత్వ పాఠశాల వంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. ఆంధ్రాను అనుసరిస్తాం. ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, ఆహార భద్రత, మహిళా రైతు సాధికారతకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని, తమ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమల్లో మహిళా సంఘాలు పోషిస్తున్న పాత్ర అద్భుతమని తెలిపింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం శనివారం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ను సందర్శించారు. ఎయిడెడ్ పాఠశాలలపై విద్యాశాఖ దృష్టి. విద్యార్థులు లేకుండానే నిర్వహిస్తున్న వైనం. రాష్ట్రంలో విద్యార్థులు లేని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిలో గత కొన్నేళ్లుగా విద్యార్థులు లేకపోయినా ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపుతూ ఈ పాఠశాలలు నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఈ స్కూళ్ల యాజమాన్యాలు పట్టించుకోలేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్ళాయి. రాష్ట్రంలో దాదాపు 595 ఎయిడెడ్ స్కూళ్లు ఉండగా వీటిలో 210 స్కూళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వీటిలో ఒక్క విద్యార్థి కూడా లేకుండానే నడుస్తున్న ఎయిడెడ్ స్కూళ్లు 76 ఉండగా 10 మందిలోపు విద్యార్థులు ఉన్నవి మరో 134 ఉన్నట్టు విద్యాశాఖ లెక్క తెలిపింది. 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లలో జీరో ఎన్రోల్ ఎందుకు నమోదైందో కారణాలు చెప్పాలని ఆయా యాజమాన్యాలకు ప్రభుత్వం చట్ట ప్రకారం నోటీసులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తమకు మరికొంత సమయం కావాలని యాజమాన్యాలు చెబుతున్నాయి. 2021 నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. 21.27 లక్షల కుటుంబాల కులగణన పూర్తి. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ 2వ రోజు చురుగ్గా కొనసాగింది. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు ఉమ్మడిగా వారి పరిధిలో ఇంటింటికి వెళ్ళి ఆ కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై వివరాలు సేకరించారు. శనివారం రాత్రి 8 గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 21,27,158 కుటుంబాలకు సంబంధించి 45.30 లక్షల మంది వివరాలను నమోదు పూర్తయినట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ మెసేజ్లతో జాగ్రత్త. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపుతున్నారు. మెసేజ్లోని లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇలాంటి మెసేజ్లను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఆదాయ పన్ను శాఖ వ్యక్తి గత వివరాలు కోరుతూ ఎప్పుడూ ఈమెయిల్ పంపదని గుర్తించాలని వారు చెబుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పేరిట వచ్చే ఈమెయిల్ లింకులపై క్లిక్ చేస్తే మన మొబైల్ డివైజుల్లోకి వైరస్ వచ్చేలా సైతం సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లో ఉండే లింకులపై క్లిక్ చేయవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వద్దని, మొబైల్ ల్యాప్టాప్ల్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పేరిట వచ్చే అనుమానాస్పద ఈమెయిల్స్పై వెబ్సైట్ యూఆర్ఎల్స్ను webmanager@incometax.gov.in లేదా instant@certnin.org.in ఫార్వర్డ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్. రాష్ట్రంలో డిగ్రీ, బీటెక్ విద్యార్థులు దీర్ఘకాలిక ఇంటర్న్షిప్నకు సర్వం సిద్ధమైంది. ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది.
డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. గత ఏడాది 2.56 లక్షల మంది ఇంటర్న్షిప్ చేయగా ఈ ఏడాది 3.46 లక్షల మంది ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం 30కి పైగా ప్రపంచ స్థాయి సంస్థల్లో వర్చువల్గా, మరో 30,000కు పైగా ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమల ద్వారా ఇంటర్న్షిప్ కల్పిస్తోంది. ఇంటర్న్షిప్ కోసం ఉన్నత విద్యామండలి పోర్టల్లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు. ఈ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది. నాసా కోర్సు పూర్తి చేసిన కైవల్యరెడ్డి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల కైవల్యరెడ్డి వ్యోమగామి కావాలన్న కలను నెరవేర్చుకునే దిశగా ఓ అడుగు ముందుకు వేసింది. ఈమె వయసు 15 సంవత్సరాలు. నాసా అందిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు 10 రోజుల పాటు వ్యోమగామికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణను ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికే ఈ అవకాశం లభిస్తోంది. 2023లో భారత్ నుంచి ఎంపికైన వారిలో కైవల్యరెడ్డి ఒకరు. ఆమె ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అతి చిన్న వయసులో IASPకి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయురాలుగా రికార్డు సైతం నమోదు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ముందస్తుగా ఇచ్చే శిక్షణను నాసా ద్వారా అందించారు. ఇందులో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర అంశాల్లో కైవల్య శిక్షణ తీసుకుంది. స్టార్ హోటళ్లకు దీటుగా హరిత హోటళ్ల ఆధునికీకరణ. రాష్ట్రంలోని ఆతిథ్య రంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దేశ విదేశీ పర్యాటకుల అభిరుచులకు తగ్గట్టుగా ఆతిథ్య మౌలిక వసతులను కల్పిస్తోంది. ఇందులో భాగంగా పర్యాటకాభివృద్ధి సంస్థ హరిత హోటళ్లను ఆధునికీకరించేందుకు కార్యాచరణ రూపొందించింది. సుమారు 140 కోట్ల రూపాయలతో తొలి దశలో 16 హోటళ్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగంలో అనుభవజ్ఞులైన ఆర్కిటెక్చర్లతో హోటళ్లకు హంగులు దిద్దుతోంది. ఆతిథ్య రంగంలో ప్రైవేట్ హోటళ్లకు దీటుగా ఏపీటీడీసీ హరిత హోటళ్లను తీర్చిదిద్దుతోంది. ప్రతి హోటల్లో లగ్జరీ ఫర్నిచర్ నుంచి గోడలకు పెయింటింగ్, ఇంటీరియర్పై ప్రత్యేక దృష్టి సారించారు. రెస్టారెంట్, స్పా, మోడర్న్ జిమ్, స్విమ్మింగ్ పూల్, సావనే షాపు, మినీ బ్యాంకెట్, సమావేశ మందిరం, టెర్రాస్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, టీవీ యూనిట్, హై స్పీడ్ ఇంటర్నెట్, వుడెన్ ర్యాక్స్, టేబుల్ విత్ మిర్రర్, లైటింగ్, డ్రై వైట్ ఏరియా ఉండేలా టాయిలెట్ల నిర్మాణం చేపడుతోంది. పార్కింగ్ సౌకర్యం, ల్యాండ్స్కేపింగ్ పచ్చదనాన్ని పెంచనుంది. మయన్మార్ సరిహద్దుల్లో కంచె. భారత్ మయన్మార్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మయన్మార్తో సరిహద్దులకు కూడా పూర్తి స్థాయిలో ముళ్ల కంచెను నిర్మిస్తామని చెప్పారు. 2 దేశాల సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటును సైతం రద్దు చేసేందుకు యోచిస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ మయన్మార్ మధ్య అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంల రాష్ట్రాల మీదుగా 1643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి సరిహద్దులకు ఇరువైపులా 16 కిలోమీటర్ల దూరం వరకు వీసా లేకుండా ప్రజలు సంచరించేందుకు కేంద్రం వీలు కల్పించింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకొని మయన్మార్కు చెందిన వేలాది మంది భారత భూభాగంలో అక్రమంగా నివాసం ఉండడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా ప్రకటనతో అక్రమ చొరబాట్లకు ఇక చెక్ పడనుంది. భార్య 500 రూపాయలు ఇవ్వలేదని మనస్తాపంతో ఊరేసుకున్న భర్త. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సంతోషంగా సాగిపోతున్న ఓ సంసారాన్ని చిన్నభిన్నం చేసింది. తల్లిదండ్రులు ఆత్మహత్యతో తనయుడు ఒంటరిగా మిగిలాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని నాగవరపాడులో శనివారం సాయంత్రం జరిగింది. టూరిస్ట్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్న కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు స్థానిక వాసవినగర్లో నివసిస్తున్నారు. వారికి కుమారుడు గౌతమ్, కుమార్తె తనూజ ఉన్నారు. తనూజకు వివాహం అయింది.
గౌతమ్ మెకానిక్గా పనిచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. శనివారం సాయంత్రం మద్యం తాగేందుకు 500 రూపాయలు ఇవ్వాలని భార్యను రాంబాబు అడిగాడు. భార్య డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో దంపతుల మధ్య స్వల్ప వివాదం జరిగింది. మనస్తాపం చెందిన రాంబాబు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఉరి వేసుకున్నాడు. ఇది చూసి దుర్గ కుమారుడికి వెంటనే ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటిన ఇంటికి వచ్చి తండ్రిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గౌతమ్ తరలించాడు. అప్పటికే రాంబాబు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. భర్త చనిపోవడాన్ని జీర్ణించుకోలేని భార్య కనకదుర్గ వెంటనే తను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కొడుకు ఇంట్లో తల్లి కూడా మృతి చెంది కనిపించడంతో ఒక్కసారిగా హతాశుడయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 1 టౌన్ సిఐకే ఇంద్ర శ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టానికి తరలించారు. కుమార్తె గోళ్ల తనుజ ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురక పెట్టొద్దన్నందుకు పొడి చేశాడు. చెవులకు చిల్లులు పడేలా గురక పెట్టగరా అన్నందుకు ఓ పెద్ద ఆయన్ను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మౌంట్ గోమెరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పి విసిగిపోయాడు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. వాళ్ళు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్ రాబర్ట్ల పడక గదులు పక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్కు ఇబ్బంది పెట్టేది. విసిగిపోయిన పెద్ద ఆయన చివరకు జనవరి 15 సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరకు వచ్చి బెదిరించాడు. వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకానొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపు తీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్ల పురాణం మొదలుపెట్టాడు. వీరావేశంతో ఉన్న క్రిస్టఫర్ కేసీ వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పాలుమాలు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పురుషుడిగా మారి తండ్రి అయిన కానిస్టేబుల్. మహారాష్ట్రలోని మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఒకరు పురుషుడిగా మారి ఈ నెల 15న మగబిడ్డకి తండ్రి కాగలిగారు. ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం నుంచి అనుమతి సాధించగలగడంతో లలిత సాల్వే అనే కానిస్టేబుల్ 2018లో వార్తల్లోకి ఎక్కారు. 1988లో పుట్టిన ఆమె 2010లో మహిళా కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు 2013లో గుర్తించారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్లో ఆమెలో ఉన్నట్లు బయటపడింది. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. 2018-2020 మధ్య 3 శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. పేరును లలిత్గా మార్చుకున్నారు. సీమ అనే మహిళను 2020లో పెళ్లి చేసుకున్నారు. మూర్ఛ వ్యాధి మొండి వ్యాధి కాదు. వాసవ్య నరసింహంలో 1255వ ఆరోగ్య సదస్సు. మూర్ఛ వ్యాధి నయమయ్యే వ్యాధే కానీ మొండి వ్యాధి కాదు. మూర్ఛలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏ కారణమైనప్పటికీ మెదడులో జరిగే తీవ్రమైన విద్యుత్ ప్రకంపనల వల్ల మూర్ఛ వ్యాధి ఫిట్స్ రూపంలో బహిర్గతమవుతుంది. ఫిట్స్ గురించి శాస్త్రీయ అవగాహన అత్యంత అవసరమని ప్రముఖ నరాల వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ మురళి అన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మూర్ఛ వ్యాధి అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్లు మూర్ఛ వ్యాధికి గురైన వాళ్ళు ఉన్నారన్నారు. మూర్ఛ వ్యాధి గురించి అవగాహన లేకపోవడం వల్ల దెయ్యం, భూతం, గాలి వంటివి ఆవహించాయని అనుకుంటారన్నారు. ఈ మూఢనమ్మకంతోనే అర్థం లేని వైద్యాలు చేయిస్తారన్నారు. దాంతో వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉందన్నారు. కొందరికి చిన్న వయసులోనే ఫిట్స్ వస్తాయన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మెదడుకి దెబ్బ, చీము, ఇన్ఫెక్షన్, కంతులు, విష పదార్థాలకి గురి కావడం తదితర కారణాల ఫలితంగా కూడా ఫిట్స్ రావచ్చన్నారు. కానీ మూర్ఛ వ్యాధికి సంబంధించిన ఫిట్స్ గురించి సరైన నిర్ధారణ అవసరమన్నారు. మూర్ఛలను చిన్న తరహా, పెద్ద తరహా ప్రమాదకర మూర్ఛలుగా విభజించవచ్చన్నారు. మనిషి కపాలంలో మెదడు మెత్తటి పదార్థమని, 2000 కోట్ల కంప్యూటర్ల సముదాయం చేసే పని ఒక్క మనిషి మెదడు చేస్తుందని,
శరీరంలో ప్రతి అవయవాన్ని క్షణక్షణం నిర్దేశిస్తుందని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. మూర్ఛరోగికి సరైన చికిత్స జరగకపోతే అకస్మాత్తుగా క్రిందపడి తలకి గాయం అవ్వచ్చని, ప్రాణహాని కలగవచ్చని అన్నారు. నిప్పు ఉండే చోట, నీటిలో పనిచేసేవాళ్ళు, వాహనాలు నడిపేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని, కనుక వాటికి దూరంగా ఉండాలన్నారు. మూర్ఛ వ్యాధికి సరైన కారణం తెలుసుకుని వైద్యం చేస్తే 90% కేసుల్లో వ్యాధి తేలిగ్గా తగ్గిపోతుందన్నారు. చేతుల్లో తాళం చేతులు పెట్టడం, ఇనుము ముక్కలు పెట్టడం వల్ల మూర్ఛలు ఏమాత్రం తగ్గవన్నారు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి మంచి మందులు ఉన్నాయన్నారు. మూర్ఛలు వచ్చినప్పుడు సరైన చికిత్స చేయాలన్నారు. ఫిట్స్ వచ్చినప్పుడు రోగిని ప్రక్కకు తిప్పి పడుకోబెట్టి గాలి బాగా ఆడేటట్లు చూడాలని అన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎస్వీయులో ఏపీ లాసెట్, పీజీ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్పాట్ అడ్మిషన్లలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ 2023 కోర్సు చేరదలిచిన విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీయులోని వివిధ లా విభాగంలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల రూపంలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 25న సర్టిఫికేషన్ వెరిఫికేషన్, స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని డిఓఏ డైరెక్టర్ తెలిపారు. ఏయువిసిగా ప్రసాద్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2025-26లో ఏయు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. యువ భారత్ బౌలింగ్. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ జట్టు అండర్-19 వన్డే ప్రపంచ కప్లో శుభారంభం చేసింది. మాజీ విజేత బంగ్లాదేశ్తో శనివారం జరిగిన గ్రూప్ ఏ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 84 పరుగుల తేడాతో గెలిచింది. విడిపోయిన సానియా షోయబ్. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ల 14 ఏళ్ల వివాహ బంధానికి విడాకుల కార్డు పడింది. పాకిస్తాన్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్న షోయబ్ తన ఎక్స్ ఖాతాలో ఫోటోల్ని పంచుకున్నాడు. 41 ఏళ్ల ఈ పాక్ క్రికెటర్కు ఇది 3వ పెళ్లి. భారత షూటర్లకు మరో 2 ఒలింపిక్ బెర్తులు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య 19కి చేరుకుంది. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయింగ్ షాట్ గన్ టోర్నమెంట్లో మహిళల స్కిట్ విభాగంలో రైజా థిల్లాన్, పురుషుల స్కిట్ విభాగంలో ఆనంద్జీత్ సింగ్ నరూకా రజత పతకాలు సాధించారు. తద్వారా ఈ 2 కేటగిరీల్లో భారత్కు 2 ఒలింపిక్ బెర్తులను ఖరారు చేశారు. స్వియాటెక్కు షాక్. 3వ రౌండ్లోనే ఓడిన ప్రపంచ నెంబర్ 1 టాప్ సీడ్ చెక్ రిపబ్లిక్ టీనేజర్ నొస్కోవా సంచలన విజయం. ఎట్టకేలకు టైటాన్స్ గెలుపు. ఈ సీజన్ ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు 2వ విజయాన్ని సాధించి సొంత ప్రేక్షకుల్ని మురిపించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 49-32 స్కోరుతో యూపీ యోధాస్పై విజయం సాధించింది. 2028 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా గ్రూప్ 5 ఏళ్ల కాలానికి 2,500 కోట్ల రూపాయల భారీ మొత్తంతో కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ సీజన్ నుంచి 2028 వరకు మళ్ళీ టాటా ఐపీఎల్గా అలరించనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.